హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీ16 మీడియా. నేను మీ జీకే రాజు. ఈరోజు అప్డేట్ ఏంటంటే, నేను ఒక న్యూస్ ఛానల్ వేసారండి. ఇది ఈ న్యూస్ ఛానల్లో ఈ పోస్టర్ వేసారండి. నాకు భలే అనిపించింది. దీని మీద వీడియో చేద్దాం అనిపించింది. తుఫాను వద్దు, శవాలే ముద్దండి. ఎవరికంటే మన మన కోహినూర్ డైమండ్కి. ఈ డైమండ్ చిన్న చిన్న రత్నాలే, వజ్ర వైడూర్యాలు దింపుతాడండి. ఇక్కడ మన ఆంధ్ర మీదకి ఇలాంటి రత్నాలందరినీ దింపుతాడండి ఈయన. దింపి వీడు హైదరాబాద్లో ఉంటుందండి. ఎక్కడ కదా, హైదరాబాద్ సినిమా ఛాన్సులు అవి ప్రోగ్రాంలు చేసి అన్నీ పోతే చివరికి మన వైసీపీలో ఎవరైనా నాయకులు లేరు కాబట్టి వీడి ప్యాకేజ్, వీడికి అధికార ప్రతినిధి ఇచ్చారండి. అప్పుడప్పుడు ప్యాకేజ్ ఇస్తూ ఉంటాడు కాబట్టి వీడి గురించి మనం చెప్పాలంటే మన సీమరాజా గారు బాగా చెప్తూ ఉంటారండి. సీమరాజా గారి ఛానల్ చూడండి, మీకు బాగా తెలుస్తుంది. వీడి గురించి బాగా చెప్తాడు ఈయన. ఈవిడ ఏం చేసేది ఏంటి అన్ని బాగా తెలుస్తుంది. అలాంటి వాళ్ళకి అధికార ప్రతినిధి పదవి ఇలా ప్రెస్ మీట్లు పెట్టి ఏమని తెలియదు. ఇంత తుఫాన్లో ఇంత అడవిడ ఆ యంత్రాంగం ఇంత మునిగిపోయి ఇలా అడవిడ ఎలా ఉంటే ప్రెస్ మీట్ పెట్టి బస్సు ప్రమాదం గురించి చెప్తూ ఉంటుందండి. జరిగింది బస్సు ప్రమాదం ఇదండి జరిగింది. మనం చేసిన యాక్సిడెంట్ సరిమాత్రం ఇస్తానండి. ఇది ఏం జరిగిందో మొత్తం అన్ని ఛానల్ మనం కొత్తగా చెప్పకపోతే అన్ని ఛానల్లో చెప్పారు, చూసాము. పిన్ టు పిన్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు. ఏం జరిగిందో అన్నీ చెప్పారు. దాని మీద ఏ వీడియోలు కూడా వచ్చి ఏం జరిగిందో ఏంటో అని. ఆ తప్పిదాలు ఏంటంటే బస్సు వాళ్ళు ట్రావెల్స్ కొంతమంది, డ్రైవర్ది కొంత ఉందండి. ట్రావెల్స్ వాళ్ళది ఉంది, డ్రైవర్ది ఉంది, ప్లస్ వీళ్ళ బైకర్ది ఉందండి. చాలా అవన్నీ తప్పిదాలు పోయి ఇటు వచ్చి మందు తాగి అర్ధరాత్రి వరకు మంది అమ్మారు. అర్ధరాత్రి వరకు మందు ఉంది. మరి ఈవిడ చూసింది కుటుంబ సభ్యులు అమ్మారు. ఈవిడ అమ్మింది మరి ఈవిడ అమ్ముతుంది. మరి హైవేలు పక్కన కూర్చుని ఈవిడ అమ్ముతుంది మందు. నాకు అర్థం అవుతుంది. మరి ఈవిడ అమ్మినట్టు చెప్తుంది. అర్ధరాత్రి వరకు మందు అమ్మారు. ఆ మందు తాగి వెళ్ళి యాక్సిడెంట్ చేసిన టైపులో దాని గవర్నమెంట్కి అంటగడదామని ఆ శవాలను అందరూ బాధపడ్డ సానుభూతి తెలియజేయకుండా ఆ శవ రాజకీయాలు కూడా తెచ్చి కూటమి ప్రభుత్వం పెడదామని ఈవిడ ఐడియా అండి. ఈవిడంతాను ఎందుకు ప్రెస్ మీట్ పెడదో ఏం పెడతాదో నా ఎవరికీ తెలియదు. ఈవిడ కౌంటర్ కూడా బైరెడ్డి శబరి కూడా కౌంటర్ ఇచ్చిందని డీటెయిల్గా చెప్పింది. టైం టు టైం పిన్ టు పిన్ మొత్తం అన్ని వీడియో చేసి మరీ చూపించింది ఆవిడ శబరి మన నంద్యాల ఎంపీ గారండి. అయినా సరే వీళ్ళకి సిగ్గు శరం అంటే ఏమి ఉండదు. ఎప్పుడు శవాల మీద రాజకీయాలు ఎవడు చచ్చిపోతాడో ఆడి దండ వేయాలి, ఆడి శవయాత్రకి వెళ్ళాలి, ఇంకోటి దావదంగాలి, ఆడి పిండ కొడుకు మళ్ళీ వెళ్ళాలి. ఇదే వీళ్ళ పని. ఎవడు చచ్చిపోతాడో, ఏ కార్యకర్తని ఎవడు చంపేస్తాడా, అందరూ కార్యకర్తను కాపాడుకుందామని ప్రతి పార్టీ దేశం చూస్తే ఏ కార్యకర్తని ఏ నాయకుని ఎవడు చంపేస్తాడా మన యాత్రకి వెళ్దామని చూసి రకాలని వీళ్ళు వెళ్ళి ఆడి దగ్గర ఆడితో పాటు ఏ కార్యకర్త ఎవరిని దొక్కిచ్చేసి ఆడిని చంపేయాలి. 3 నెలలాగా ఆడి పిండా కూడా తినానికి ఆడి మళ్ళీ వెళ్ళాలి. ఇది వీళ్ళ పని, వీళ్ళ ప్రాసెస్. ఆంధ్ర అభివృద్ధి చెందడం కానీ ఏది వీళ్ళకి అవసరం వద్దు. వీళ్ళకి ఇలాంటి శవ రాజకీయాలు చేయాలి. కూటమి ప్రభుత్వం మీద బురద చల్లాలి. అది మరి సిబిఎన్ ఏకవచనంతో మాట్లాడదాం. చంద్రబాబు నాయుడు గారు ఏకవచనంతో మాట్లాడదు. ఏం అర్హత ఉంది, ఏముంది, ఏం తెలుసు అండి వీడికి అసలు ఏం తెలుసు. నిన్న కాక మొన్న వచ్చింది ఎలక్షన్ ముందు ప్యాకేజ్ తీసుకుని ఏదో ప్రచారం చేసింది. వాళ్ళ పక్కన వీళ్ళ పక్కన కొన్ని నీ వృత్తి అనుకో చేసుకున్నాం అనుకో దాన్ని పర్లేదు. మితిమీరిన వాక్యాలు వాడడం, విపరీతమైన పదాలు వాడడం, ఏం తెలుసు ఏంటో అర్థం అవుతుంది. నాకు అర్థం అవుతుంది. ఇలాంటి ఆయన్ని మన 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 డైమండ్ గారిని చెప్పుకోవాలని, మన కోహినూర్ డైమండ్, మన ఆంధ్ర డైమండ్ ఉన్నాడు కదా, ఆ డైమండ్ గారిని చెప్పుకోవాలి. ఇలాంటి గులకరాలను రెడీ చేసినందుకు. ఇలాంటి గులకరాలు చాలా ఉంటాయి వీళ్ళ దగ్గర, గలగల్లాడుతూ ఉంటాయి. మరి ఇంకా గులకరాలు, కొన్ని గులకరాలు అప్పుడప్పుడు వస్తూ ఉంటాయండి. ఆ సౌండ్ కూడా వినపడుతూ ఉంటాం, చూస్తూ ఉంటాం. అసలు ఏం శవరాజకీయాలు ఏంటో కనీసం ఒక సానుభూతిగా ఆ బస్సు ప్రమాదాలు 19 మంది చనిపోతున్నారు. సానుభూతి కానీ ప్రకాశ సంతాపంగా జరిగిన ఒక్కటి కూడా లేదండి వాళ్ళ దగ్గర. ప్రెస్ మీట్ పెట్టి వరకు ఏం చదివిందో ఇచ్చారు, ప్రెస్ నోట్ ఇచ్చారు. మంచి ప్యాకేజీ కూడా పెంచాడని చెప్పారు మా సీమరాజు ఈవిడ గారికి, ఈ గురకరాయికి. ఇది ఎంత ప్యాకేజ్ తీసుకుందో, ఏం మాట్లాడుతుందో, సిగ్గు శరం మానవ మర్యాద ఆమె అనేది కొంచెమన్నా లేదండి వీళ్ళకి దరిద్రుడికి. నాకు నేను అసలు ఎందుకు చేశానంటే అసలు ఈ ఎంటైర్ ఈ పోస్టర్ చూస్తే నాకు భలే అనిపించింది. చాలాసార్లు ఇలాగే చేశారు వీళ్ళు. ఏదైనా సరే శవాలే కావాలి వీళ్ళకి కావాల్సింది. చెప్తాను, శవ రాజకీయాలు చేసుకోవాలి, శవయాత్రలు చేయాలి, జనాలు సావాలి, నాయకులు కార్యకర్తలు సత్తి వెళ్ళాలి. వీళ్ళు కోరుకుంటారు, అదే కోరుకుంటారు. ఎవడెక్కడిని చంపేస్తాడా, మన దండయాత్ర కింద వెళ్దాం, మనం నిరూపించుకుందాం, మన టీవీల్లో కనపడాలి, న్యూస్లో కనపడాలి, మమ్మల్ని హైలైట్ చేయాలి, మమ్మల్ని మర్చిపోతారు జనాలు, ఏదో విధంగా పబ్లిసిటీ అవ్వాలి, టీవీ ఛానల్ అన్ని ఛానల్ మనం పాకప్ చేయాలి. ఎందుకంటే 10 మంది చంపేసి 10 కార్లు వేసుకెళ్ళి 10 మంది తొక్కేసి ఈ గొడవ అయితే అంత టీవీ ఛానల్ మనకు తెలిసిందే కదా, అన్నీ ఫోకస్ చేస్తారు. అన్నింటిలో మనం కనపడాలనేది వీళ్ళ ప్రోగ్రామ్ ఇదేనండి. అభివృద్ధి అవసరం వద్దు, సానుభూతి అవసరం వద్దు, ఏమీ అవసరం వద్దు వీళ్ళకి. ఇంత శవరాజకీయ పార్టీని దేశ చరిత్రలో చూడలేదండి, ఫస్ట్ టైం చూడడం అండి. మరి